నెక్స్ట్ యుద్ధానికి సిద్ధం కావాలి. ఈయన లేస్తే యుద్ధం, పండుకుంటే కథం. లేస్తే యుద్ధమే. ఇక మళ్ళీ ఇప్పుడు లేచిండు కదా, ఎన్ని రోజులు ఎలక్షన్లా తిరుగుతాడు, మళ్ళీ ఇంట్లో పోయి పంతాడు. మరి ఏమైనా యుద్ధం అంటే అది అయిపోయింది, యుద్ధం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు అంటుండు యుద్ధానికి సిద్ధం కావాలన్నట. ఎవరి మీద యుద్ధం చేయాలా? యుద్ధం చేయాల్సింది నీ మీదనే. అర్థమైందా? తెలంగాణ నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా ప్రాణమున్నంత వరకు పోరాడతా. రేవంత్ చోటే భాయ్, మోదీ బడే భాయ్. భారాసాను అనగదొక్కేందుకు కాంగ్రెస్ బీజేపీల కుట్ర. మహబూబ్ నగర్ పోరుబాటలో కేసీఆర్. నీ పార్టీని సర్వనాశనం చేసి, నీ పార్టీని అసలు ఇక్కడ లేకుండా చేయడానికి, ఒకవేళ నీ పార్టీ బతకాలంటే నీ పార్టీ వేరే వాళ్ళ చేతిలో ఉండాలి. నీ పార్టీ వేరే వాళ్ళ చేతిలో ఉంటే ఆ పార్టీని ఏమైనా బతకనివ్వడానికి ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. నీ పార్టీని కుటుంబ చేతిలోనే ఉంటే ఆ పార్టీకి ఇక మనుగడ లేదు. ఎంపీ ఎలక్షన్ల తర్వాత ఈయన ఏమంటున్నాడు? ఈయన ఏదో ఎమోషనల్ డైలాగులు కొడుతున్నాడు. కాంగ్రెస్ బీజేపీ కలిసి నన్ను లేకుండా చేయాలనుకుంటున్నారు, ప్రజలే అనుకుంటున్నారు నేను లేకుండా చేయాలని. అందులో భాగమే నీకు 1 సీట్ వస్తుంది, లేకపోతే 0 సీట్స్ వస్తాయి. నీ సిచ్యువేషన్ అంత భయంకరంగా ఉన్నది. తిరుగుతా ఉన్నాడు. ఇక ఏనాడన్నా తిరిగిండా జనాలు అనుకుంటున్నారు. నేను చాలామందికి ఫోన్లు చేస్తే మా మిత్రులు వాళ్ళ వీళ్ళకి, ఓరి అమ్మ ఈనేంద్ర బాబు, ఒకనాడు కలవడానికి ఏడా కనబడనోడు ఇవాళ మిర్యాల కూడా వస్తున్నాడు, సూర్యాపేట వస్తున్నాడు, భువనగిరి వస్తున్నాడు, ఒకటే తిరుగుతున్నాడు ఏంది అని. కాళ్ళు లేవకపోయినా తిరుగుతున్నాడు. అప్పుడు అన్ని బాగున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల్ని కలవడానికి ఇష్టపడలే. నాడు అంత కష్టపడి ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన ఈయన ప్రాణాలకు తెగించి సావు నోట్లో తలకాయ పెట్టి ఇడ్లీలు, దోశాలు, కొబ్బరి బోండాలు, జ్యూసులు తాగి వీరోచితమైన పోరాటం చేసిండు. ఎవరు చేయలేగా. 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పురోగతిలో నడిపించాం. అలాంటి తెలంగాణ నా కళ్ళ ముందు నాశనమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? కొట్లాడదాం. ఎలాంటి పోరాటానికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలి. కేసీఆర్ ప్రాణం ఉన్నంత వరకు యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు అని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆయన చేపట్టిన పోరుబాట బస్సు యాత్ర శుక్రవారం మహబూబ్ నగర్లో సాగింది. పట్టణంలోని మెట్టుగడ్డ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం అక్కడ కూడలి సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ పక్కనున్న శ్రీనివాస్ గౌడ్ని అడగరాదే మహబూబ్ నగర్ ఏమైపోయిందో? ఈయన చేసిన అరాచకం వల్ల మహబూబ్ నగర్ ఏమైపోయిందో అడగొచ్చు కదా. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రానికి దేశానికి చేసిందేమీ లేదు. రెండూ ఏకమై ప్రాంతీయ పార్టీలను దెబ్బకొట్టి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఏదో పేపర్లో చూసినా, ఇగో ఇదే కేసీఆర్దే. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసే కుట్రాట. నీది ప్రాంతీయ పార్టీయా? నాది టీఆర్ఎస్ కాదు, నాది బీఆర్ఎస్, నాది జాతీయ పార్టీ, నాది మహారాష్ట్రలో ఉన్నది, నాది ఒడిశాలో ఉన్నది అని పోయి ఒకటే కండవాలు కప్తి పైసలు చేతులు పెట్టి, మరి అలా మహారాష్ట్రలో పోటీ ఎక్కడ బాయ్, నీ ఒడిశాలో పోటీ ఎక్కడ బాయ్, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తామంటివి, ఆంధ్రప్రదేశ్లో నీ పోటీ ఎక్కడ బాయ్? నీ కొడుకు అనే కదా మమ్మల్ని వచ్చాడ పోటీ చేయమంటున్నారని. మరి ఎందుకో పోటీ చేయకపోతే నీ మహారాష్ట్ర, ఒడిశా, నీ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పోటీ ఏమైంది నీది? ఇప్పుడు నాది ప్రాంతీయ పార్టీ అంటుండు. పట్టు పెంచుకునేందుకు ఏకమైన బీజేపీ కాంగ్రెస్. చోటే భాయ్, బడే భాయ్, ఎవరికి ఓటేసినా మీటర్లే. ప్రతి స్కీమ్లో మోసం, దగా చూస్తూ ఊరుకోను. మహబూబ్ నగర్ రోడ్ షోలో కేసీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ కోసం అందరూ పోరాడితే తాను నాయకత్వం వహించాలని వ్యాఖ్య. ఇక్కడ ఒకసారి చూడండి ఏమంటుండు, ఎవరికి ఓటేసినా మీటర్లే అంటుండు. ఈ రైతుల మోటార్లకి మీటర్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. మీరు గమనించండి, నేను చాలాసార్లు ఎలక్షన్స్కి ముందు కూడా చెప్పిన, రైతుల మోటార్లకి మీటర్లు పెట్టమని చెప్పిందే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఏం జరిగింది? ఇక్కడ ఈఆర్సీ చైర్మన్, ఈ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా, కరెంటు బిల్లులు ఎంత ఏంటి అని వీళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో ఆ రాజ్యాంగబద్ధ సంస్థ ఈఆర్సీ చైర్మన్గా ఉన్న శ్రీరంగారావు అనేట ఈయన అల్లుడు హరీష్ రావుకి బ్రదర్. ఆయనని ఈఆర్సీ చైర్మన్గా పెట్టి ఆ ఈఆర్సీ చైర్మన్ డిస్కంలకు లెటర్ రాస్తాడు. మోటార్లకు మీటర్లు పెట్టాలి, ఎప్పుడు పెడతారు, క్వార్టర్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అంటే డిస్కంలు ఏమంటాయంటే, మేము మొత్తం దివాలా తీసినాము, మీ మావ మొత్తం మమ్మల్ని దివాలా తీయించిండు, మేము ఏం చేయాలా, మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి 90 కోట్ల లోన్ పెట్టుకున్నాం, ఆ లోన్ రాగానే మేము మీటర్లు పెట్టి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తామని లెటర్ రాస్తారు. ఎవరికి? మళ్ళీ అదే శ్రీరంగారావుకు. ఎవరైనా శ్రీరంగారావు? నీ అల్లుడు కదా. ఎవడు పెట్టమన్నాడు మోటార్లకు మీటర్లు? కాంగ్రెస్ వస్తే, బీజేపీ వస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని ఇప్పుడు చెప్తున్నాడు. విత్ ఎవిడెన్స్, అది విత్ ఎవిడెన్స్ లెటర్ రాసినారు అఫీషియల్గా.
ఈయన మోటార్లకు మీటర్లు వస్తే ఈయన మాట్లాడుతున్నాడు ఇవాళ. ఇగో వాళ్ళకి ఓటేస్తే మీటర్లు పెడతారట. నా ప్రాణం పోయినా మీటర్లు పెట్టరని మోదీకి చెప్పిండట. నువ్వు మోదీకి చెప్పినావు. లెటర్ రాయించినావు డిస్కంలకి. శ్రీరంగారావు చేత డిస్కంలకి లెటర్ రాయించిన దొంగవు నువ్వు. వాస్తవం ఇది. రైతు వ్యతిరేక చట్టాలు తెస్తే ఢిల్లీలో అన్నదాతలు ధర్నా చేశారు. దాదాపు 750 మంది రైతులు చనిపోయారు. నేను తెలంగాణ తరపున పంజాబ్ చండీగఢ్ వెళ్ళి చనిపోయిన రైతు కుటుంబాలకు సహాయం అందించాను. ఎవడబ్బ సొమ్ము అని పంజాబ్ చండీగఢ్కి వెళ్ళి అక్కడ రైతులకు సహాయం అందించినావు? ఎవడబ్బ సొమ్ము? తెలంగాణ జాతి సంపదని తీసుకుపోయి, మేము కష్టపడి ట్యాక్సీలు కడితే ఆ సంపదనంతా తీసుకుపోయి పంజాబ్ రైతులకు పంచినావు. ఒక్క తెలంగాణ రైతుకైనా ₹1 ఇచ్చినవా నష్టపరిహారం కింద? నీ పేర్లు రాసి చచ్చిపోయారు. ఇది మేము చెప్తున్న మాట కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఈ రాష్ట్రంలో రైతులు 8,000 మంది దాకా రైతులు చనిపోయారని రిపోర్ట్ ఇచ్చింది. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు రిపోర్ట్ తయారు చేసిన 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని. ఈ రాష్ట్రంలో సాగు చేస్తున్న మొత్తం వ్యవసాయ భూమిలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. ₹1 కౌలు రైతులకు ఇచ్చినవా? ₹1. అసలు నీకు అర్హత ఎక్కడిది అని అడుగుతున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ని క్వశ్చన్ చేయాల్సి వస్తే మాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయాలా? నీకు కనీస క్వశ్చన్ చేసే అర్హత లేదు. నువ్వు ఒకవేళ క్వశ్చన్ చేస్తే అది దారి తప్పి జనాలు నువ్వు పో అని పక్కకు జరిపే అవకాశం ఉంది నిన్ను కనుక ముందు పెడితే. కాబట్టి నీకు ఆ అర్హతే లేదు. అసలు ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావు సిగ్గు లేకుండా పంజాబ్ రైతులకు డబ్బులు పంచినా అని? బీజేపీ దేవుడి పేరు చెప్పి జనం ముందుకు వస్తోంది. నువ్వేం పేరు చెప్పి జనం ముందుకు వస్తున్నావు? సరే వాళ్ళు అదన్నా చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావు చెప్పు. 10 ఏళ్ళుగా అద్భుతాలు చేసినా అంటున్నావు. అద్భుతాలు చేసినావా? నువ్వు సర్వనాశనం చేసినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా దేవుళ్ల పేరు చెప్పి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఓట్ల రాజకీయాలు ఎవరూ నమ్మరు. రైతు బంధును ఉంచుతారో ఊడగొడతారో, రెచ్చగొట్టుడే. ఇట్లా రెచ్చగొట్టుడు తప్ప ఇంకొక విషయమే లేదు. బీఆర్ఎస్ అట సెక్యులర్ పార్టీ అట. నువ్వు అసలు నీకు ఒక ఐడియాలజీ, నీకు ఒక సిద్ధాంతము, నీకు ఒక భావజాలం ఏమైనా ఉన్నదా? మందిని ముంచే భావజాలం తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదు. ఇట్లా ఆయన తిరుగుతూ ఉన్నాడండి. నిన్న మహబూబ్ నగర్లో తిరిగిండు. మహబూబ్ నగర్ గడియారం చౌరస్తాలో కేసీఆర్ రోడ్ షోకు హాజరైన జన సందోహం. ₹300 బిర్యానీ ప్యాకెట్, బీరు లేదా క్వార్టరు ఏదో ఒకటి ఇస్తున్నారు. అది వెరీ క్లియర్. ఏ పార్టీ మీటింగ్కి పోయినా ఈ 300-500 అనేది కామన్ థింగ్. అందుకే మన జనాన్ని చూసి ఇక మీటింగ్ చాలా సక్సెస్ అయిందని అనుకోవడం ఒకప్పుడు ఉంటుండేది. ఇప్పుడు మీటింగ్కి బాగా వచ్చారు, జనం సక్సెస్ అయింది అని అంటే అదంతా వేస్ట్ ముచ్చటది. దిద్దుబాటు చర్యలు, క్షమించేనా ప్రజలు? మహబూబ్ నగర్కు చేరుకున్న కేసీఆర్ యాత్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం. బీజేపీ కాంగ్రెస్ ఏకమయ్యాయంటూ విమర్శలు. బస్సు యాత్ర మైలేజ్ పెంచుతుందా? పునర్వైభవం తీసుకొస్తుందా? ఒకప్పుడు కేసీఆర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? 3 రోజుల సారు టూర్పై సర్వత్రా చర్చ. అయ్యో, తుంచిరిగినా అడుగులో అడిగేస్తూ పోతున్నాడు. ఏడికి? మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేట. ఏనాడన్నా తిరిగిన ముఖమా ఇది? ఏనాడన్నా 10 సంవత్సరాలుగా రైతుల కోసమో ప్రజల కోసమో ఎవరన్నా చచ్చిపోతేనో? కొండగట్టు కాడ 60 మంది చచ్చిపోయారు. బస్సు బోల్తాబడి 60 మంది చచ్చిపోతే ఎంత పెద్ద విషయం అది, ఎంత పెద్ద ప్రమాదం అది. రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడదు. కనీసం అడుగు తీసి అడుగు బయట పెట్టిండా? కృష్ణా జలాల విషయంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఆడ ఎత్తుకపోతున్నాడు నాయన జర బో అని అంటే కేంద్రం అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాలే ముఖ్యమంత్రి. వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు ప్రశాంతంగా. నీళ్ళు అమ్ముకున్నాడు వాళ్ళకి. ఎందుకయ్యా మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ కాలేదని అంటే నేను చాలా బిజీగా ఉన్నాడు అన్నాడు. ఇట్లా ఎవరినన్నా పరామర్శించిండా? చివరికి ఎలక్షన్లకు ముందు పరామర్శకు పోయి వాళ్ళకి ఆ హామీ ఈ హామీ దొంగ హామీలన్నీ ఇచ్చి ₹1 కూడా వాళ్ళకి రాకుండా చేసిండు. ₹1 కూడా వాళ్ళకి ఇవ్వలే. హైదరాబాద్ రాగానే కథ మళ్ళీ పోయి ఇంట్లో పడినాడు. మరి ఏమైనా పరిహారం అంటే ఏమో. ఇప్పుడు మళ్ళీ కాలికి బలపం కట్టుకొని మళ్ళీ తిరిగి ఇక నేను మారిపోయినా కూడా ఎక్కడ అంటలేడు. ఇప్పుడు ఎక్కడైనా తప్పు చేస్తే క్షమించండి అని ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తే ప్రజలు క్షమిస్తారు. తిన్నదంతా కక్కి నన్ను క్షమాపణ అడిగితే క్షమిస్తారు జనం. మళ్ళీ అక్కడ కూడా పోయి మీరు ఓట్లు తప్పేసిర్రు, మీరు అలా మాటలు నమ్మేసిర్రు, మోసపోయిర్రు, మీరు దున్నపోతలకు వేసిర్రు, ఆవును మర్చిపోయారు, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. జనానికి ఇంకా ఇది అంటే అహంకారం తగ్గలేదు ఇంకా.